తెలంగాణ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై జాతీయ బీసీ దళ అధ్యక్షుడు దొండ్ర కుమారస్వామి మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఇటీవల నల్గొండ జిల్లా ముదిగొండలో ఎస్టీ బాలికల గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలో 40 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. గత 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 500 మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ గురయ్యారని దొండ్ర కుమారస్వామి అంటున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని కుమారస్వామి అన్నారు. విద్యార్థుల ఆరోగ్య హక్కును తీవ్రంగా ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. ఆయన విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కుమారస్వామి డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు విద్యాశాఖ మంత్రిగా ఉండడం వలన విద్యలో ప్రక్షాళన జరుగుతుందని ఒక గొప్ప నమ్మకంలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ప్రభుత్వ పాఠశాలల వైపు ప్రభుత్వ కళాశాలల వైపు చూస్తున్న పరిస్థితి మనందరికీ తెలిసిందే. గత అనేక సంవత్సరాలు పాతతో చూస్తే డ్రాప్ అవుట్స్ కూడా ఈ ఇయర్ తగ్గింది. అలాంటి సందర్భాలలో ఈరోజు విద్య అందరికీ అందాలని ఒక గొప్ప సంకల్పంతో చేస్తున్నది. నల్గొండ జిల్లాలోని దేవరకొండ మండలంలో ఈరోజు ముదుగూరులో ఒక ఎస్టీ బాలికల పాఠశాలలో బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగిన ఘటన చాలా బాధాకరమని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న విషయం తెలియజేస్తున్నాను. ఈ ఘటనలో ఆల్మోస్ట్ ఒక 35 మంది బాలికలు చికిత్స పొందుతున్న పరిస్థితి. ఈరోజు ఫుడ్ పాయిజన్ జరగడం యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా ఒక బాధాకరమైన విషయం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దీనికి గల ప్రధాన కారణాలు ఏంది? ఆహార నాణ్యత లోపమా ఒకసారి ఆలోచించండి. అధికారుల నిర్లక్ష్య లోపమా ఒకసారి ఆలోచించండి. లేదా దీని యొక్క పర్యవేక్షణ లేకపోవడమా ఒకసారి ఆలోచించండి. లేదు అంటే అధికారులు రెగ్యులర్ మానిటరింగ్ మర్చిపోయారా ఒకసారి ఆలోచించండి. ఏది ఏమైనా దీని వెనుక ఎవరున్నా ఎంతటి వారున్నా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు ప్రభుత్వాన్ని విద్యాశాఖ మంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల హాస్టళ్లను పర్యవేక్షించి యుద్ధ ప్రాతిపదికన అక్కడ ఉన్న లోపాలను గుర్తించి వెంటనే అక్కడ చట్టపరమైన చర్యలు తీసుకొని ఈరోజు ప్రభుత్వ పాఠశాలల వైపు మరియు ప్రభుత్వ కళాశాలల వైపు పోతున్నారు. ప్రభుత్వంపై నమ్మకం ఉంటుంది, వెంటనే చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలని తెలియదు.